Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ఇవాళ ఒక రాకింగ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎవరున్నారంటే గెస్ట్. ముఖ్యంగా ఇందులో పాత్ర చెప్పాలి అంటే సుజాతది ఎక్కువ. మీకన్నా సుజాత గారికి ఎక్కువ ఫేమ్ ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని ఎందుకు ఒకటే ఒక మాట జనాలు ఎందుకు ట్రోలింగ్ చేసే పరిస్థితికి వచ్చింది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని ఆ విషయంలో ఎదిరిస్తున్నాను. మనం సూర్యుని లేపాలి, సూర్యుడు మనల్ని లేపకూడదు. సుజాత గారిని అడగలేకపోయి అడగాలనుకునే క్వశ్చన్ ఏంటి? నా సినిమా పేరు కేశవ చంద్ర రామావత్. వీటి షార్ట్ కట్లు ఏమంటారండి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. యాక్చువల్గా ఇవాళ ఒక రాకింగ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎవరున్నారంటే గెస్ట్ మన జబర్దస్త్ రాకింగ్ రాకేష్ గారు. మాట్లాడదాం. ఆయన ఈ మధ్య యాక్చువల్గా ఆయన వ్యక్తిగతంగా నేను పరిచయం ఉండి ఈ మధ్య కాలంలో చూసినందరూ వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి ఆయన. అండ్ మాట్లాడే మాట కూడా చాలా పద్ధతిగా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. కానీ బయట జనాలు ఎలా ఉన్నారంటే అంత జాగ్రత్తగా మాట్లాడిన మాటను కూడా కామెంట్స్ లో నెగిటివ్ గా మాట్లాడుతూ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో, ఆయన మాట ఎందుకు అన్నారు, అంత ట్రోల్ చేయడానికి వెనకాల రీజన్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం ఆయన తోటి. హలో అండి. నమస్తే. సో చాలా అంటే మిమ్మల్ని చూస్తే చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. మాట్లాడే మాట ఎంత పొదుపుగా ఉంటుంది, అలాగే చాలా నెమ్మదస్తులాగా మాట్లాడుతూ ఉంటారు. బట్ మీరు మాట్లాడే మాటలు కూడా ఈ మధ్య కాంట్రవర్సీ అయిపోతున్నాయి. మాట్లాడదాం, కాంట్రవర్సీ అవుతున్నాయి. డిస్కస్ చేద్దాము. ముందు చాలా ఉంది మీతో డిస్కస్ చేయాలి. ఫస్ట్లీ నేనేమంటారంటే కంగ్రాచులేషన్స్ చెప్తాను మీకు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ అయ్యారు. ఎందుకంటే బికాజ్ చాలా మంది ఏముంది చేసుకున్నారు, తర్వాత ఫ్యూచర్ లో ఆలోచిద్దాలి వాళ్ళు కలిసినప్పుడు. కానీ మిమ్మల్ని ఇద్దరిని చూసి చాలా మంది నేర్చుకుంటున్నారు, మిమ్మల్ని సుజాత గారిని. సో అసలు ఎలా ఉంటుంది మీ ఇద్దరికి? అంటే చాలా కోఆర్డినేషన్ గా కనిపిస్తారు ఇద్దరు. సో అది గాడ్ బ్లెస్సింగ్స్ ఒకటి, మా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్. ముఖ్యంగా ఇందులో పాత్ర చెప్పాలి అంటే సుజాతది ఎక్కువ. అంటే తను ఇద్దరం అంటే ఎంత షూటింగ్స్ అవి చేసుకున్నా మా లైఫ్లు మాత్రం చాలా సర్వసాధారణంగా ఉండే లైఫ్లే. మేబీ అంత సింపుల్ గా ఉండటం వల్ల ఇది సాధ్యమైందేమో. మన కోరికల దగ్గర నుంచి, మా అలవాట్ల దగ్గర నుంచి, మా లైఫ్ జీవితం వరకు అన్ని చాలా సింపుల్ గా పెట్టుకుంటాం. సో ఇదే మమ్మల్ని, అంటే తన మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ లేకపోవటం, నా మీద తనకి ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైనా ఒక లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటేనే మనకి దెబ్బతీస్తుంది. సో ఇద్దరం ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఇదే మమ్మల్ని ఇప్పటిదాకా నిలబెట్టిందేమో అనిపిస్తుంటది. ఇదైతే 90-100% సుజాతకే ఇస్తా క్రెడిట్. కానీ ఎందుకు వచ్చి మీరు నాకు డామినేటింగ్, మీరు డామినేటింగ్ స్కిట్స్ లో చూసి అలా అనిపిస్తుందేమో. కానీ స్కిట్స్ అంటే ఆవిడ మాట్లాడే పద్ధతిలో కూడా ఆవిడ ఏంటంటే చాలా అంటే ఒక మంచి ఒక మహిళ, అంటే ఇంటి గృహిణి అంటారు కదా, అలా ఉండాలని తను అనుకుంటున్నట్టు కాస్త మీరు డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిజం లైఫ్ లో అంటే స్క్రీన్ వర్క్ మాత్రమే. నిజం లైఫ్ లో ఇద్దరం డామినేషన్ అంటే ఏం లేదండి. తన మాటలకి నేను గౌరవం ఇస్తా, నా మాటలకి తను నాకన్నా ఎక్కువ గౌరవం ఇస్తుంది. ఒక్కోసారి నేనే ఏమంటారు పురుషాహంకారం అని అంటారు కదా, అలా అనిపిస్తుందేమో, బ్లడ్ లోనే ఉంటదేమో. అప్పటికి నేను తగ్గి అంటే ఉంటా. బట్ కొంచెం ఎక్కడో తెలియకుండా ఓవర్ డామినేషన్ కొన్నిసార్లు ఇంట్లో పెద్ద అన్నప్పుడు వస్తుంది. అది మన పుట్టుకతో బాడీ లాంగ్వేజ్ లోనే ఉంటది. కాబట్టి సో నేను ఎప్పుడు సుజాతగా తన లైఫ్ కానీ తనకి కెరియర్ కానీ చాలా రెస్పెక్ట్ చేస్తా. తను ఆలోచించే విధానం కూడా చాలా నాకన్నా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో మనకన్నా ఎప్పుడైతే కొంచెం తెలియగల్లా, కొంచెం అద్భుతంగా ఉండే లైఫ్ పార్ట్నర్ మనకు వచ్చినప్పుడు డెఫినెట్లీ దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. అదే చాలా మంది యాక్సెప్ట్ చేయలేకపోవటం వల్లనే దీన్ని డామినేషన్ అనుకుంటారు. దీనికే అంటే చాలా పేర్లు పెడతారు. దీన్ని డామినేషన్ అంటారు, దీన్ని ఇంకేమేమో కొన్ని మాటలు పెట్టుకుంటూ ఉంటారు. అది మన లైఫ్లో మన వైఫ్ మనకన్నా గొప్పగా ఆలోచిస్తూ, మనకన్నా గొప్పగా సంపాదిస్తూ, మనకన్నా గొప్ప పేరుతో ఉందంటే
అది భర్తగా చాలా అదృష్టం అని నేను ఫీల్ అవుతా. అది మనం ఎంజాయ్ చేయాలి. వర్క్ విషయంలో తనతో పోటీ పడాలి, తనకన్నా ఇంకా మనం బాగా చేయాలి అని. సో ఆ విషయంలో మా ఇద్దరికి ఎప్పుడూ ఉంటుంది. సో తీసుకున్న నాకన్నా ముందు సక్సెస్ ఆమెకే వచ్చింది, సేవ్ ద టైగర్స్ అని. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఓన్లీ జబర్దస్త్కే చేస్తూ ఉన్నాను. ఈ మధ్య నేను మూవీస్ చేసుకుంటా ఉన్నాను, కానీ తను అన్నిటికన్నా ముందు అధిగమించి సేవ్ ద టైగర్స్ అనే ఒక వెబ్ సిరీస్ పార్ట్ 1 పార్ట్ 2 హిట్ కొట్టి ఇప్పుడు పార్ట్ 3 కూడా షూటింగ్లో ఉంది అంటే కనుక అందరూ అంటూ ఉంటారు. ప్రియదర్శి కూడా అన్నాడు, అమేజింగ్ యాక్టర్ అన్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. అలా యాక్సెప్ట్ చేయాలి మనం. కానీ ఇక్కడ నేను క్వశ్చన్ అడిగినా, సో కానీ మీకన్నా సుజాత గారికి ఎక్కువ ఫేమ్ ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఇంకొంచెం నేమ్ ఫేమ్ తెచ్చుకుందాం అని అనుకుంటున్నారా? నాకన్నా సుజాతకి ఎక్కువ నేమ్ బయట యాక్చువల్ గా అయితే సుజాత గారు అంటే గుర్తుపట్టని వాళ్ళు లేరు. మీరన్నట్టు సేవ్ ద టైగర్స్ కాకపోయినా తను ఒక టీవీ ఛానల్ యాంకర్ గా చేసినప్పటి నుంచి కూడా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించేసుకున్నారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఇమేజ్ ని ఏమైనా యూజ్ చేసుకొని మీరు పైకి వెళ్ళాలని అంటే నాకు తెలియదు. మీరు అంటున్న ఏం ఉంటే హ్యాపీయే కదా. నాకన్నా ఎక్కువ ఫేమ్ ఉంటే నా భార్యకి ఏం సో హ్యాపీ. నిజంగా నేనే ఒప్పుకుంటా, నాకన్నా గొప్ప మంచి ఆర్టిస్ట్ గా పేరు వచ్చింది, సో హ్యాపీ. ఇంకేముంది, ఒప్పుకుంటే తప్పే ఉంది చెప్పండి. అంత పెద్ద వాడుకోవడానికి నేను ఇండస్ట్రీకి వచ్చి 16-17 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 13 సంవత్సరాలు జబర్దస్త్ స్టార్ట్ చేసి 13 సంవత్సరాల నుంచి జబర్దస్త్లో నన్ను చూస్తూనే ఉన్నారు జనాలు. బేసికల్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటేనండి, కొత్త నీరు పోతే పాత నీరు వచ్చేదని ఒక సామెతలాగా అందరు ఈ కొత్తదనానికి అలవాటు పడిపోతూ ఉంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అమేజింగ్ గానే అనిపిస్తుంది. పాత పచ్చడి పాతదే, కొత్త రుచి అన్నట్టుగా ఇప్పుడు మీ లైఫ్ లో కూడా మీరు అంతే. పాత స్నేహితులకి ఇచ్చలేంత వాల్యూ కొత్త స్నేహితులకి ఎంత ఇస్తారు, అంతే కదా. పాతలనే ఉంది, వాళ్ళు అర్థం చేసుకుంటారులే, మన వాళ్ళే కదా అని ఉంటుంది. కొత్త వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ ఇస్తారు కదా. ఇది అంతే, ఏదైనా అంతేనండి. ఇక్కడ చూసుకుంటే మీరు అన్నట్టుగానే తను రావడము ఒక టీవీ యాంకర్ గా తన స్లాంగ్ తో బిగ్ బాస్ కి వెళ్ళి ఒక వీక్స్ బిగ్ బాస్ లో ఉండి తన తర్వాత ఇందులోకి వచ్చింది. తను అంటే యాక్చువల్గా ఇప్పుడు చేసే ఫ్రీలాన్స్ ఇంటర్వ్యూస్ కూడా, తను చేసే ఇంటర్వ్యూస్ కూడా చాలా సెలెక్టివ్ గా చేస్తుంది. ఏవి పడితే కూడా జనాల్లోకి చాలా ఈజీగా వెళ్తున్నాయి బికాస్ ఆఫ్ తన డ్రెస్సింగ్ అయినా, తన వే ఆఫ్ మాట తీరైనా సరే అన్ని రకాలుగా జనాల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆ విషయంలో. నేనే ఒక్కోసారి ఈ కాలం మనిషి కాదు, సూర్యకాంతం రేంజ్ లో ఉంటది. అలాగే అంటారు, అలా మోడర్న్ గా ఉన్నప్పుడు తీసుకోలేరు కదా. అంటే బేసికల్లీ నా స్వతహాగా నేను పెళ్లి చేసుకునే ఒక తత్వం దగ్గర నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇలాంటి భార్య రావాలంటే దేవుడు, మనం అంతేనండి. ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే దేవుడికి ఏది ఇవ్వాలో మనకు తెలుసు. ఇవన్నీ ఏం చెప్పను. లైఫ్ లో నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, దేవుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తా. సో నా కెరియర్ లో మ్యారేజ్ అనేది లేదు కాబట్టి నీకు ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ అని దేవుడు ఇచ్చే ఉంటాడు. నో వర్డ్స్. సూపర్ సూపర్. సో కానీ మీకు ఫస్ట్ నుంచి మీరు ఒక మాట చెప్తూ ఉన్నారు, రోజా గారు అంటే నాకు అభిమానం. యాక్చువల్గా అంటే నాట్ ఓన్లీ ఆవిడనే, అంటే వ్యక్తిగతంగా కూడా ఆవిడ మంచి ఆవిడ లక్షణాలు ఇవి, నేను ఆవిడని సపోర్ట్ చేస్తానని చెప్పి నగరి చుట్టూ కూడా మీరు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎందుకు ఒకటే ఒక మాట జనాలు ఎందుకు ట్రోలింగ్ చేసే పరిస్థితికి వచ్చింది? ఆ మాట ఎందుకు మాట్లాడంటే, ఆ విఐపీ బ్రేక్ దర్శనం అనేది మామూలుగా కూడా ఇప్పుడు తిరుపతి అనేసరికి ఆ విఐపీల వల్ల జనరల్గా మామూలు సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారు అనేది ఫస్ట్ నుంచి ఉంది. బ్రేక్ దర్శనాలు కొన్ని ఆపాలి, విఐపీలవి అది ఇది అని చెప్పేసి. కానీ అలాంటి టైంలో మీరు మాట్లాడిన మాట నిజంగా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఆవిడ తిరుపతి వెళ్ళినప్పుడల్లా బ్రేక్ దర్శనం ఉంటే జనం వెనక ఉండే వాళ్ళకి ఈజీ అవుతుందనే మాట. ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? అంటే నేను ఒక కోణంలో చెప్పానండి. అది తను వెళ్తే తనతో పాటు ఇంకొక 10 మందిని తీసుకెళ్తారని ఏమో చెప్పా. దాన్ని నచ్చిన వాళ్ళు కొంతమంది పాజిటివ్ గానే తీసుకున్నారండి, నచ్చిన వాళ్ళు దాన్ని ట్రోల్ చేసుకున్నారు. మేబీ ట్రోల్ చేసే వాళ్ళకి కూడా నేను ఒకటి చెప్తాను, ఒక విషయంలో మంచి ఉంటది, చెడు ఉంటది. అదేంటో వెయిట్ అండ్ సీ చూద్దాం. మనం ఏది తొందరగా నింద వేయకూడదు కదా. అది మంచిది కాదు, అది నిజంగానే తప్పు అని అంటే దేవుడు ఉన్నాడు. డెఫినెట్లీ దేవుడి దగ్గరే జరిగింది, అది ఎక్కడో బయట ఎక్కడ కాదు, దేవుడి దగ్గరే జరిగింది. కాబట్టి డెఫినెట్లీగా నేను ఈ ఇంటర్వ్యూ చెప్పాలనుకుంది ఏంటంటే, దీంతో ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి దేవుడు చూసుకుంటాడు.
కరెక్టే, దాని అలా ఫుల్ స్టాప్ పెడతానంటే జనాలు ఇంకో 4 కామెంట్స్ పెట్టుకోండి. పెడతారు. కానీ మనమే ఒక క్లారిటీ అంటే దేవుడు మీద వదిలేశాను అంటే కూడా కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు అని అంటే ఇంకా కానీ క్లారిటీ ఇచ్చాక పెడితే నేను క్లారిటీ నేనేమంటున్నాను నేను క్లారిటీగా చెప్పానండి. నేనేం చెప్పాలనుకుంటున్నాను నేను క్లారిటీగా చెప్పాను. ఇది కాదు, దీని ముఖ్య ఉద్దేశం ఇది అని చెప్పాను. ఏదైనా కూడా అండి, ఇవాళ రేపు ప్రతి ఒక్క వ్యక్తి నోరుంది కదా అని ఈజీగా మాట్లాడేసి చెప్పేస్తారు. అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు మాట్లాడాల్సిన సందర్భం? అది ఇలానే అడగటం. ఇప్పుడు మంచో చెడో అండి, మీరు నాకు ఇప్పుడే పరిచయం, మీరు నాకు ఇప్పుడే కదా పరిచయం. సో ఫలానా వ్యక్తి ఇప్పుడు నాకు పరిచయం అయ్యారు, బయటికి వెళ్ళగానే మీ గురించి ఎవరైనా అన్నా అనుకో, ఎందుకు ఊరుకుంటా? ఇప్పుడే కదా మీతో పరిచయం అయింది, మీతో ఇంతసేపు కూర్చొని మాట్లాడాను, ఆవిడ అలా కాదు, చాలా నైస్ పర్సన్, నాది ఇప్పుడే మాట్లాడారు అలాగా, అలా అని ఉండదు. ఇప్పుడు తెలిసిన వ్యక్తిని మనం ఒక రకంగా డిఫైన్ చేస్తాం, తెలియని వ్యక్తిని నానా మాటలు ఏదైనా అనొచ్చు. ఒక వ్యక్తి గురించి మనం తెలిస్తే మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా తెలియక మాట్లాడుతున్నారేమో అనుకుంటా. ఒక వ్యక్తి గురించి తెలిస్తే అంటే 2 కోణాలు ఉంటాయండి ఇందులో. అనాలని అనడం ఒకటి, లేదు టార్గెట్ చేయడం ఒకటి. సో నేను ఈ టాపిక్ అదే మీరు అన్నట్టుగా అది ఫుల్ స్టాప్ పెట్టడం దేనికి అని అంటేనండి, ఇది దేవుడి సమక్షంలో జరిగింది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది ఏం జరిగిందో ఆయనకి తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు, కాబట్టి ఆ దేవుడు చూసుకుంటాడు అన్ని. ప్రతిసారి మీరు రోజా గారిని సపోర్ట్ చేస్తూ వచ్చారు, కానీ ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని ఆ విషయంలో ఎదిరిస్తున్నాను అని ఎప్పుడైనా అనుకున్నారు? ఎందుకంటే రోజా గారిని మెయిన్ టార్గెట్ చేసింది, ట్రోల్ చేసింది కూడా ఆపోజిట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయి. కానీ మీరు సపోర్ట్ చేసినప్పుడు, రోజా గారిని సపోర్ట్ చేసినప్పుడు అటు ఆ ఫ్యామిలీకి మనం ఏమైనా నెగిటివ్ అవుతాం అనే ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించింది? లేదండి, నేను నెగిటివ్ ఎప్పుడు మాట్లాడలేదు. ఎవరిని మీరు మాట్లాడలేదు, కానీ మనం ఒక పాజిటివ్ స్టాండ్ అవతల పర్సన్ వైపు తీసుకున్నా కూడా ఆఫ్ కోర్స్ మనం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ మోర్ దెన్ ఉంటాయి. అంటే నేను చెప్పిందంటే నేనే పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేనే జెండా పెద్ద మొయ్యట్లేదు, నాకెవరు అన్నం పెట్టట్లేదు, నాకెవడు నా వాటర్ బిల్ ఇవ్వడు, నా ఫోన్ బిల్ ఇవ్వడు, నేను మినిమం నీడ్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా నాకు ఎవడు పెట్టడు, నాది నేను పెట్టుకొని తినాలి, నేను కష్టపడాలి. సో నాకు తెలిసిన వ్యక్తి గురించి నేను వాదించాను, పాజిటివ్ చెప్పాను. ఎందుకు అని అంటే నాకు ఆవిడతో ఉన్న పరిచయం కానీ, ఆవిడ నా ఇంటి గృహప్రవేశం దగ్గర నుంచి మన జీవితంలో ఏ శుభకార్యాలు ఉంటాయో, మా తమ్ముడు మ్యారేజ్, తర్వాత నా పెళ్ళి, అన్ని ఆమె చేతుల మీదుగానే జరిగాయి. సో ఆ పరంగా నేను స్టాండ్ తీసుకొని అన్నా తప్ప నాకు వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, అసలు నాకు ఏమీ లేదండి. నేను ఇండస్ట్రీలో ఉంటున్నా, నేను రాజకీయాలు చేసేంత స్థాయి కానీ, రాజకీయాలు మాట్లాడేంత అనుభవం కానీ మా ఇంట్లో బ్యాక్గ్రౌండ్ కూడా అంత లేదు. రాజకీయాలు చేసే స్థాయి కాదంటూ సినిమాల విషయంలో మాత్రం పేర్లు, టైటిల్స్ విషయానికి వస్తే మాత్రం అన్ని మీరే చెప్తున్నారు రాకేష్ గారు. ఇప్పుడే మీరు అన్నారు స్థాయి అది కాదంటారు, మళ్ళీ తీసుకొచ్చి పొలిటికల్లోనే పేరు పెడతారు. భలే మంచి క్వశ్చన్ అడిగారండి. ఒక 1,00,000 రూపాయలు వాచ్ పెట్టుకుంటే బాగుంటది అని మనం, మీకు ఉంటది ఈ బ్రాండ్. ఇప్పుడు ఆడపిల్ల అన్నాక ఒక బ్రాండ్ చెప్పులు, మీకు బ్రాండ్ అనేది ఉంటది, అవునా? అనుకోవటం, ఊహించుకోవడం తప్పేం కాదు కదండి. నేను నా సినిమాకి కేశవ చంద్ర రమావత్ అని టైటిల్ పెట్టా. అది చాలా మందికి తెలిసిన విషయం, మీకు తెలియదేమో. నా సినిమా పేరు కేశవ చంద్ర రమావత్. వీటి షార్ట్ కట్లు ఏమంటారండి కదా, అది పెట్టుకున్నా. నాకు నా కథ కుదిరింది. నేను నా డబ్బులు పెట్టి నేను ఒక సినిమా తీస్తుంటే దానికి ప్రచారానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. నేను ఆలోచించా, నాకు వెంటనే నాకు పబ్లిసిటీ రావాలి, ఎట్లా వస్తుంది? జబర్దస్త్ తెలివితేటలు కాదమ్మా. మనం అమ్మా ఎప్పుడైనా కూడా మనం మధ్యతరగతి కుటుంబం, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చామమ్మా తల్లి. మన ఆలోచన ఎలా ఉంటది అని అంటే, పాము చావాలి కట్ట ఇరగకూడదు. లైట్ వేసుకుంటే ఇంత కరెంటు బిల్ వస్తుందని మనకు తెలుసు, లైట్ లేకుండా ఎలా బతకాలని ఆలోచించాలి. రిచ్ కనపడాలి కానీ బ్రాండ్ కాదు, ఎలా బతకాలి. ఇలానే మనం మధ్యతరగతి ఆలోచనలు ఇవన్నీ. ఇప్పుడు నేను తీసిన సినిమా కూడా మధ్యతరగతి నుంచి తీసిన సినిమానే. నేను పెద్ద ప్రొడ్యూసర్. ఇప్పుడు నువ్వు అడగొచ్చు నెక్స్ట్, రాకింగ్ రాకేష్ అంత సంపాదించాడా, నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయి, నువ్వు సినిమా తీసి నీ సొంత డబ్బులు అంతా. నన్ను అన్నాను, నా స్నేహితులు అన్నారు,
మా కుటుంబ సభ్యుల్లో అన్నారు. నాకు నచ్చేంత ఇష్టపడేటువంటి కొంతమంది పత్రికా విలేకరులు అడిగారు, నీకు అంత బలుపేంటి అని, ఇంకా పచ్చిగా తిట్టారు. ఆఫ్ కోర్స్ అనిపిస్తుంది కదా, అంతే కదా. ఎందుకంటే నువ్వు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి నువ్వు ఒక్కొక్క మెట్టెక్కి మిమిక్రీలు చేసుకుంటూ అక్కడ చిన్న ప్రోగ్రామ్ చిన్న అంటే మనమే మీరన్నట్టు పెద్ద స్థాయి కాదు, అవును. చిన్నగా స్టార్ట్ అయ్యి మనకి ఎంత సంపాదన ఉంటుంది, మహా అయితే ఓ లక్ష ఒక శాలరీ పరంగా ప్రోగ్రామ్ ఉంటే వస్తే ప్రోగ్రామ్ అంతే. ఆ దానికి మీకు సినిమా తీసేంత ధైర్యం ధైర్యం. ఏంటి? అంతే కదమ్మా. అన్న ఒకటి, ఇక్కడ మనకి ఎవరు లేకపోతే మనకి మనమే యుద్ధం చేసుకోవాలి. మన కోసం ఎవరు రారమ్మా. నీ జీవితంలో నువ్వేమనుకున్నావో, నువ్వేం రాసుకున్నావో అది నిలబడాలి అన్నప్పుడు నీకు నువ్వే దీపం అవ్వాలి, నీకు నువ్వే కొవ్వొత్తు అవ్వాలి అని నేనంట. ఎవడో వచ్చి మన ఇండస్ట్రీలో మనకి ఎవరు చేయరమ్మా. ఇక్కడ చిరంజీవి గారు కూడా ఈ వయసులో ఆయన కష్టపడుతున్నారు అని అంటే ఆయన సినిమాలు హిట్ కొట్టలేక కాదు, ఆయనకి డబ్బులు లేక కాదు, కూర్చుంటే వడ్డీల మీద కూర్చొని బతకొచ్చు ఆయన. పొద్దున 5ంటికి లేచి వ్యాయామం చేసి 7ంటికి టిఫిన్ చేసి మళ్ళీ 9ంటికి సెట్లో ఉండి మళ్ళీ మధ్యాహ్నం షూటింగ్ చేసి ఆ పొద్దునంతా దినచర్య ఎందుకు? ఎవరైనా అంతేనమ్మా. అనిల్ అంబానీ అయినా కూడా పడుకునేది 6 గంటలే. మనమే 10 గంటలు పడుకునే సరిపోలేదు, ఇంకా ముసుగు కమ్ముకుందాం, వర్షం పడుతుంది కదా అని ఇంకా పడుకుందాం అనేది మనమే. ఎవరైతే సూర్యుని లేపుతామో మనం సూర్యుని లేపాలి, సూర్యుడు మనల్ని లేపకూడదు. అప్పుడే మన లైఫ్ లో మనం ఎంతవరకు ఏమనుకుంటామో అది చేయాలి అంతే. కానీ రిస్క్ అని అనిపించలేదా? రిస్క్ అంటే ఈ వయసులో రిస్క్ చేయకపోతే, నేను 70 ఏళ్ళు అయినప్పుడు అయ్యో ఆ రోజుల్లో నేను అలా చేసుంటే బాగుండేది అనకపోతే ఎందుకు? ఒకటమ్మా, మనం చేసామనుకో సక్సెస్ అయితే 10 మంది చెప్పుకుంటారు, ఫెయిల్యూర్ అయ్యింది అనుకో అమ్మా ఒక లెసన్ లాగా లైబ్రరీలో ఉంటది, నువ్వే చెప్తావు. సక్సెస్ అయినా చెప్తావు, ఫెయిల్యూర్ అయినా నువ్వే చెప్తావు. రాకే సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇలా చేయండి అంటావు, ఫెయిల్యూర్ అయితే ఇలా అయ్యింది కాబట్టి ఇలా చేయొద్దు ఇలా అంటావు. వేణు గారి విషయంలో అది ప్రూవ్ అయిందని అంటాను. సక్సెస్ అయ్యాడు. అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా పూర్తిగా చూసే వరకు ఈ రేంజ్ లో అసలు తీయగలరా. మరి కదా ఎంత స్ట్రగుల్ అనుభవించుంటాడండి, ఎన్ని బాధలు పడి ఉంటాడు. జబర్దస్త్ వదిలేసి చిన్న క్యారెక్టర్స్ చేసుకున్నా కూడా అది వదిలేసి డబ్బులన్నిటిని అటు రెంట్లు కట్టాలా, ఇంట్లో కుటుంబానికి మినిమం ఉంటాయా, నీడ్స్ ఉంటాయా, అవన్నీ పక్కన పెట్టి ఒక రూమ్ లో కొన్ని నెలలు కూర్చొని ఒక కథ రాసుకొని, ఇది వేరేనండి. అన్నంత ఈజీ కాదు, కింద కామెంట్ పెట్టా అంత ఈజీ కాదు. రైట్. ఆ విషయం నిజంగా ఆ విషయంలో వేణు గారిని ఖచ్చితంగా ఇన్స్పిరేషన్. నాకు ఆ సినిమా చూసిన ప్రతిసారి అంటే మీకు ఆయనతో ఒక కోఆర్డినేషన్ ఉండుంటుంది కాబట్టి నాకు పరంగా చెప్పాలంటే ఆయనే ఆదర్శం నిజంగా చెప్పాలంటే. చాలా మంది అనుకున్నారు ఆ టైంలో. ఇప్పుడు ఈ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు మన రిస్క్ ఫ్యాక్టర్ లోకి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి అఫ్ కోర్స్. ఎందుకంటే మంచి వచ్చిన వాళ్ళే అనుభవించాలి, చెడు వచ్చిన వాళ్ళే అనుభవించాలి. సో దీంట్లో ఎలా ఉంటుంది సపోర్ట్? నా ఇంట్లో అండి, నేను ఇది చేస్తాను అంటే ఏ రోజు నన్ను అడిగిన వాళ్ళు లేరు. ఎందుకంటే బికాస్ నాకు నాన్న ఇచ్చిన ఆస్తి లేదు, మా అమ్మ ఇచ్చిన ఆస్తి నాకు లేదు, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళ ఆశీస్సులతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. మా అమ్మ ఏ దేవుడికి దండం పెట్టుకుంటుందో తెలియదు, ఏ దేవుడికి పూజ చేస్తో తెలియదు, ఏ తల్లైనా కూడా కొడుకు బాగుండాలని చేస్తుంది. సో మా అమ్మ ఎప్పుడు వీడు బాగుంటే చాలు అనుకుంటా. ఆ బ్లెస్సింగ్స్ నాకున్నాయి, అది చాలు. ఈ మాట ఒకటి అడుగుతాను నేను. చాలా మంది నేను మీ జబర్దస్త్ లో చేసే ఇంట్రెస్ట్ చాలా మంది చేశాను, కానీ మీ మాట తీరు, మీ మనస్తత్వం చాలా మంది దగ్గర నాకు కనిపించలా. ఒక ఇంటర్వ్యూ అనన్నా లేదంటే వే ఆఫ్, చాలా మంది జబర్దస్త్ లో ఒక నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయిపోయి మా అమ్మలు అనేవాడు ఏమిటి, మేము ఇంటర్వ్యూ ఇవ్వాలా మీకు అని ఇదిలో కూడా మాట్లాడే సందర్భాలు. కానీ మీరు ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడానికి డౌన్ అసలు మీ మాట తీరు అలా ఉండడం అసలు వెనక అంటే పేరెంట్స్ దా లేకపోతే అసలు మీకు? అంటే చెప్పాను కదండి, నేను ఇండస్ట్రీకి రావడమే, ఇండస్ట్రీ నేను రాలేదండి బేసికల్, నాకు ఇండస్ట్రీలో నాకు టచ్ లేదు. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, సర్వసాధారణమైన 500 రూపాయల నుంచి నా జీవితం, 250 రూపాయల నుంచి నా జీవితం స్టార్ట్ అయింది. ఒక మిమిక్రీ చేసుకుంటే ఒక ప్రోగ్రామ్ పెళ్లిళ్ళకి చేశా, బర్త్డే పార్టీలకు చేశా, శ్రీమంతాలకి చేశాను, పెద్ద మనిషి అయిన ఫంక్షన్లు అన్ని చేశా. అన్నిటి మీద స్టేజీల మీద నేను మిమిక్రీ చేశాను, యాంకరింగ్ చేశాను. అలా చేసుకుంటున్నా దేశ విదేశాలు, నేను వెళ్ళని కంట్రీ లేదు, నేను వెళ్ళని ప్రోగ్రామ్ లేదు, అన్ని చేశా. ఒకసారి పడుకునే ముందు నువ్వు ఏంటని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే చాలు. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, లైఫ్ అనేది ఉంటుంది. చాలా మంది ఏంటంటే పాత జీవితం వదిలేద్దాం కొత్త జీవితంకి వచ్చాం కదా అనుకుంటారు. నేను ఇప్పటికీ మా ఇంట్లో అన్ని అంటే నేను ఒకటి రాసుకుంటా, ఇప్పటికీ రాసుకుంటా. ఉంది కదా అని వాడేస్తే రేపటి రోజు లేనప్పుడు ఏముంటదండి మన లైఫ్.
నాకుంది కదా అని నేను ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించాను అనుకో, వన్ డే నేను పడిపోయినప్పుడు నన్ను లేపడానికి ఒక కొడుకు రాడు. మనం నలుగురితో బాగుంటేనే రేపు మనం పరిగణించినప్పుడు, నేను ఇక్కడి నుంచి మీతో నేను బయటికి వెళ్ళిపోయా ఇంటర్వ్యూ చేసి, మీ మనసులో ఎక్కడో అనుకుంటారు కదా అబ్బాయి ఇతను మామ బాగుండాలి, తెలియకుండా మీకు మీరే నా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. అది ఉంటుందండి. ఆ బ్లెస్ అనేది దాన్నే దేవుడి బ్లెస్సింగ్స్ అంటావా మనుషులు అంటావా అని తెలియదు, కానీ ఒక బ్లెస్సింగ్ మనతో తీసుకెళ్తున్నాం అంటే సక్సెస్ తీసుకెళ్ళినట్టే. ఎప్పుడైనా ఇన్ని 13 సంవత్సరాల ఈ కెరియర్ లో ఫినాన్షియల్ గా బాగా ఇబ్బంది పడి స్ట్రగుల్స్ ఫేస్ చేసిన సందర్భం ఎవరి లైఫ్ లోనే ఉంటాయండి. దేవుడి దయ వల్ల నాకైతే అలాంటివి ఎదురు అవ్వలేదు. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటా. నేను లేని 0 నుంచి వచ్చాను కాబట్టి ఒక రూపాయిని ఏ డివిజన్ చేసి ఏ రకంగా ఖర్చు పెట్టాలో నాకు తెలుసు. ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో నాకు తెలుసు. ఇప్పుడు యాక్చువల్ గా మీకు తోడయ్యారు సుజాత గారు. ఇప్పుడు ఇద్దరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఇద్దరు బ్యాలెన్స్ ఏం లేదండి. బేసికల్లీ నాలో ఆమెకు నచ్చేది ఏంటంటే ఇవే. మీరు ఇప్పుడు ఏమన్నారు ఇంత సింపుల్ అంటే, తను ఫస్ట్ స్టార్టింగ్ లో జబర్దస్త్ మీకు తెలుసు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సుజాత యాంకర్ గా ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళా ఇట్లా వాళ్ళ టీవీ ఛానల్ కి ఒక అరగంట లేట్ వెళ్ళా. ఎలాగని మీరు ఏంటండి అంత పెద్ద స్టార్ అయితే ఏంటండి ఇంత లేట్ కూర్చోబెడతారా అన్నారు. అయ్యో సారీ అండి నాకు. సుజాత గారు నన్ను కూడా కూర్చోబెట్టారు ఒక గంట. అవునా? మీరు ఇంటర్వ్యూ చేశారు సుజాత? మీరు సుజాత గారిని కూర్చోబెట్టి నన్ను కూడా ఒక గంట కూర్చోబెట్టారు. ఇప్పుడు అయ్యో అందుకే నన్ను కూడా గంట కూర్చోబెట్టారు. చేస్తే మీరు కూడా మళ్ళీ మీ సార్ తీసుకొని వచ్చాడు కాబట్టి అలా అయింది. నా టైం అయితే టైం ఉంటా నేను. సరే అయితే సుజాత గారికి జస్ట్ సపోర్ట్ చేయడం కోసం వెళ్ళాను. ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. ఇలానే అయిపోయిన తర్వాత మీరు రాకముందు నేను ఏమో అనుకున్నానండి, నిజంగా మీరు కలిసిన తర్వాత మీరు అని నా గురించి ఇంకా భజన చేయడం స్టార్ట్ చేసిందో పావుగంట. ఇంకా సర్లేండి ఇలా అనుకుంటా అంటే పాపం అనుకోకుండా ఆవిడ మణికొండ రావడం, నేను కాల్ చేయడం, ఇంటర్వ్యూలో మీకు ఏమన్నా తీసేయాల్సినవి ఏమైనా ఉంటే చెప్పండి. తను చాలా జర్నలిస్ట్ కాబట్టి ఈ రోజుల్లో ఆ జర్నలిజం అనేది లేదండి. ఏదన్నా మాట్లాడితే అదే హైలైట్ చేసేద్దాం, అదే మాట్లాడితే అంటే దరిద్రం ఏంటంటే అవే చూస్తున్నారు జనాలు కూడా. మనం ఏం చేస్తాం? పాపం తను జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చింది. రాకేష్ గారు మీరు మాట్లాడిన దాంట్లో మీకు నచ్చని సబ్జెక్ట్ ఏమైనా ఉంటే డిలీట్ చేద్దామండి చెప్పండి అని. అయ్యో అలాంటిది ఏం లేదండి, అన్ని బాగానే వచ్చి మీరు టెలికాస్ట్ చేసుకోవచ్చు అని అంటే, అక్కడి నుంచి ఫ్రెండ్గా నాకు కూడా జబర్దస్త్ చేయాలని ఉందండి అంటే, మీరు ఎవరు నా టీంలో ఎందుకండి, నా టీంలో అంతా చిన్నపిల్లలు, నాదంతా ఒక రకంగా ఉంటుంది, మీరు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే నా దాంట్లో, మీరు వేరే దాంట్లో చేస్తే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు జబర్దస్త్లో మీరు అనండి. లేదు మీ దగ్గరే చేయాలి, నాకు మీరంటేనే ఇది చాలా క్లీన్ కామెడీ ఉంటుంది మీది అది అనేసరికి నా టీంలో చేయడం స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి మేము వర్క్ పార్ట్నర్ కాబట్టి లైఫ్ పార్ట్నర్ అయ్యాం. మామూలు స్టోరీ కదా. అసలు మాట అది ఎలా కన్వే చేస్తారంటే మీరు ప్రతిదానికి లింక్ పెడతారు. అదానే కాదు అంటే ఏముంటది అంతకన్నా ఇప్పుడు జీవితంలో అదే, ఇంకా ఎటు చెప్పినా అదే ఉంటుంది. సరే ఇందాక మీరన్న మాట్లాడినది చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. సరే మీది కొంతమంది అలా క్లీన్ కామెడీ ఉన్నాయి. నేతి వాళ్ళ పేరు మొహం మీదే అంటున్నా, మీకే చెప్తున్నా. కొన్ని ఆది గారి స్కిట్స్ చూసినా, లేకపోతే కొన్ని వేరే వాళ్ళు, ముఖ్యంగా అది కొంత ఆడవాళ్ళ మీద ఎక్కువ ఆ మాట్లాడే పద్ధతి, ఆ భావజాలం ఏదైతే ఉంటుందో కొంచెం మందికి అమ్మాయిలకైనా ఆడవాళ్ళకైనా గుచ్చుకునేలాగా ఉంటుంది ప్రతిసారి కామెంట్ చేసే విధానం. మీరు మాత్రం చాలా సాఫ్ట్ గా, అసలు ఆడవాళ్ళు అంటేనే చాలా గౌరవించినట్టు, మాట అలాగే ఉంటుంది, స్కిట్ చేసినా కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైనా అలాంటి సందర్భాలు ఆది గారి విషయంలో మీకు అనిపించాయా? కొంచెం ఓవర్ గా ఆడవాళ్ళని ఇబ్బంది అంటే అనే మాటలు కొంచెం ఓవర్ గా ఉంటున్నాయేమో అంటే? తనది ఒక స్టైల్ అండి, చంద్ర గారిది ఒక స్టైల్, సుధీర్ గారిది ఒక స్టైల్, నా స్టైల్ ఒకటి, ఎవరి స్టైల్ ఒకటి. అన్ని నవరుచులు అన్ని కలిస్తేనే జబర్దస్త్ అయింది అక్కడ తప్ప ఏదో ఒక్క టీం హైలైట్ గా చేస్తే అక్కడ జబర్దస్త్ కాదు. అందరూ ఒక్కొక్క పాత్ర ఉంది. నేను చిన్న పిల్లలతో చేస్తాను, డార్క్ కామెడీ ఒకటి ఉంటుంది, సెటరికల్ కామెడీ ఒకటి ఉంటుంది, లవబుల్ కామెడీ ఒకటి ఉంటుంది. సో అన్ని ఫార్ములాలు కలిస్తేనే జబర్దస్త్ అండి. అలా అనుకుందే తప్ప మీరు హట్ అయ్యారు ఆడవాళ్ళు అని అంటే, ఆది గారి పక్కన ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఆయన కదా పనిచేసేది, అక్కడ ఉన్నది లేడీయే కదా, ఆమె చెప్పొచ్చు కదా ఏమండి ఇలా వేయడం కరెక్ట్ కదా, అక్కడ లేడీయే చెప్పాలి కదా. అక్కడతో ఆపేస్తే పోయేది. చాలా బాగుంది వేసేయండి పంచండి అంటే ముందు వాళ్ళ జ్ఞానం ఉండాలి. అదే అసలు అప్పుడు అలాంటప్పుడే బయట వాళ్ళకి వినేవాడికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా. అనే సందర్భం ఏదైతే ఉంటుందో అది వినేవాడికి కూడా అనడం ఈజీ, వినడమే కొంచెం కష్టం. ఇప్పుడు అక్కడ పడే వ్యక్తులకే లేనప్పుడు వినే వ్యక్తులకి ఏముంటది అన్నట్టు, దెబ్బ తగిలే వ్యక్తులకే ఏం లేదు పోనీ అని, చూసే వ్యక్తులకు మనకి అన్న భావనలోనే ఉంటుంది తప్ప
నేను ఒకటే చెప్తానండి, అన్ని అవడం వల్లే సక్సెస్ అయింది. అది అంత పెద్ద రైటర్, ఇప్పుడు అది వండర్ఫుల్ సక్సెస్ఫుల్ రైటర్, సక్సెస్ఫుల్ యాక్టర్, అన్నిట్లోనూ తను సక్సెస్ఫుల్ అయ్యాడు అని అంటే బికాజ్ అంటే తన మంచి కామెడీ నచ్చింది కాబట్టేగా. అది అక్కడ యాక్సెప్ట్ చేశారు, మంచో చెడో యాక్సెప్ట్ చేసేసారు జనాలు, కాబట్టి ఆ స్థానంలో నిలబెట్టారు ఆదిని. నిజంగా చెప్పాలి అంటే మీరు అలాంటి స్కిట్స్ ఏమన్నా ఒకవేళ పొరపాటున ఎవరైనా రాసి మిమ్మల్ని చేయమంటే నాకు అంత తెలియదు, నేను అంత చేయలేను కూడా. నా గురించి నాకు తెలుసు, నేను ఒకళ్ళ మీద సెటైర్ వేయడానికి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటా, ఏమనుకుంటారు ఏంటి, అంత ధైర్యం నాకు కానీ లేదు. అలా సెటైర్లు వేస్తేనే కదా వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు. అంటే వాళ్ళతో పోలిస్తే మీరు అలా అనిపించలేదా ఎప్పుడు, నేను అవి చేయలేకపోతున్నాను కదా కాబట్టే వాళ్ళంత నేమ్ ఫేమ్ రాలేదేమో అని అనిపించలేదా? మేబీ అంటే ఇండస్ట్రీలో ఇది కూడా ఇంపార్టెంట్. ఇవాళ రేపండి 15 సంవత్సరాలు, నేను బాగా అందరికి చెప్తున్నా, మీరు అన్నదానికి ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది ఏమనుకోవద్దు. 15 సంవత్సరాలు కష్టపడి నేను నా కన్నీటిని కృష్ణానగర్లో ఖర్చు పెట్టి ఒక రూమ్లో, ఇంత బాత్రూమ్ అంత రూమ్లో కష్టపడి నేను ఈరోజు జబర్దస్త్ అని స్కిట్లో రాసుకొని కష్టపడి నాకి ఈ స్టేజ్లో ఉన్నా నేను, అవునా? రేపు ఇన్స్టాలో యూట్యూబ్లో పెట్టేసి ఫేమ్ అవుతున్నారు. అలా అని చెప్పి మీరు రోడ్డు మీద వెళ్తే నన్ను గుర్తుపడతారు, వాళ్ళని గుర్తుపడతారు. గౌరవం వేరుంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు చిరంజీవి గారి స్థాయి అది వేరు. అలా అని ఆయన్ని గుర్తుపడుతున్నారు, మిమ్మల్ని గుర్తుపడుతున్నారు అంటే ఈ రోజు 10 సార్లు ఒక పందిని టీవీలో చూపిస్తే ఆ పంది కూడా సెలబ్రిటీ అవుతుంది. ఇవాళ రూపు అందరు సెలబ్రిటీలే, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు సెలబ్రిటీ, తెలుసా? ఎవరన్నా తిడితే వాడు నైట్ సెలబ్రిటీ అవుతాడు, ఆ విషయం మీకు తెలుసా? సెలబ్రిటీ అవ్వడం అనేది సెల్ ఫోన్ ఉన్న ప్రతి వాడికి ఈజీ. ఏంటండి సెలబ్రిటీ అవ్వడం? సెల్ ఫోన్ ఉన్నవాడు ప్రతి ఈజీ. కానీ అవే ఏంటి కళాకారుడు అవ్వడం ఏంటి, కళాహీనం అవ్వడం ఏంటి, రెండు తేడాలు ఉంటాయి. అందరు సెలబ్రిటీలే, లోకులు కాకులు అంటే సెలబ్రిటీయే, నేను కాదన్ను, ప్రతి వాళ్ళు సెలబ్రిటీలే, అందరు సెలబ్రిటీలే. పాపం రోడ్డు మీద జీవితం ఏంటో తెలియదు, కూరగాయలు అమ్ముకొని వంటలు చేసుకొని పెట్టుకుంటుంటే ఆమెను తీసుకెళ్లి సెలబ్రిటీలు చేశారు. ఇటు మిమిక్రీ చేసుకునే వాళ్ళు సెలబ్రిటీ. తేడా ఉంటుందండి జీవితంలో, చాలా తేడా ఉంటుంది. అలా అనకూడదు, ఎవరికి ఉండే స్థాయి వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే రికగ్నైజ్ వాళ్ళకు ఉంటుంది. అందరు పోలీసులే, కానీ ఒకటే పోలీస్, పర్ఫెక్ట్ కరప్షన్ లేని పోలీస్ ఉంటాడు. వాడికి ఎక్కడ రూట్ ఉంటుందో వాడికి ఇచ్చే మర్యాద వాడికి ఉంటుంది. అందరూ డ్రైవర్లే, జీవితంలో యాక్సిడెంట్ అవ్వకుండా డ్రైవ్ చేసేవాడే బ్రహ్మాండమైన డ్రైవర్, లాస్ట్కి వెళ్తాడు. అందరు గొప్ప వంటలే, అందరూ వంట బ్రహ్మాండంగా చేసినప్పుడు అందరు చెఫ్లు అయిపోవచ్చు కదా. ఉంటది. ఇందాక మీరు అన్నారు కదా కృష్ణానగర్ ఒక చిన్న రూమ్ అని, చాలా మంది అంటూ ఉంటారు కదా, అంటే ఆర్టిస్టులు అంటే గత 15 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళంటే కృష్ణానగర్ కష్టాలు వేరే లెవెల్లో ఉంటాయి అని. అసలు కృష్ణానగర్ కష్టాలు అంటే ఏమిటి, మీకు ఏమైనా తెలుసా, చెప్పగలరా? తెలుసా ఏంటండి, మాకు తెలిసినంతకు ఎవరికి తెలిసి చెప్పండి. అందరూ అంటారు కదా నిజంగానే, ఒక పూరిని అంటే ప్లేట్ లో వచ్చే పూరిని ఒక హాఫ్ పూరి ఇస్తే చాలని తినడం దగ్గర నుంచి, మధ్యాహ్నం వదిలేసి రాత్రికి తింటే హ్యాపీగా పడుకోవచ్చు దగ్గర నుంచి, ఒక రూమ్ లో బెడ్ షేర్ చేసుకొని ఇంకొకరిని జాయిన్ చేసుకుంటే ఇంకొకరు డబ్బులు మిగులుతాయండి దగ్గర నుంచి, పొదుపు చేయటం అనేది కృష్ణానగర్ నుంచి ఆర్టిస్ట్ కి స్టార్ట్ అవుతుంది. నిజం, కళామ్మ తల్లి అక్కడ ఉన్న అదంతే అన్ని నేర్పించేస్తుందండి. అది ఆ స్ట్రగుల్ నేర్పిస్తుంది, ఆ కసి నేర్పిస్తుంది. అందుకే ఫ్యూచర్ లో అప్ అండ్ డౌన్స్ వచ్చినా తట్టుకోనే స్థాయి ఎక్కడ మొదలవుద్దంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అసలు ఇప్పుడున్నాయి ఆ కష్టాలు? ఎందుకు లేవండి, ఇప్పుడు కృష్ణానగర్ లో కష్టాలు అనేవి అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు కూర్చొని అన్నం తిన్నా, ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద తింటున్నాయి, అదే అన్నం అదే ఇది ఉంటది. కాకపోతేనండి అంత బ్లెస్సింగ్స్ ఇచ్చారు, సొంత ఇల్లు దగ్గర నుంచి ఒక కుటుంబాన్ని ఏర్పడి, ఒక తల్లిదండ్రులు మా ఊరు నుంచి మా దగ్గర తెచ్చి ఇప్పుడు మేము వాళ్ళ దగ్గర ఉంటున్నాం అనే చెప్పుకునే స్థాయి వరకు వచ్చాము అంటే అదంతా అక్కడ నేర్చుకుందే కదా, కష్టం స్ట్రగుల్స్. సరే, జబర్దస్త్ తోనే అంటే ఇప్పుడంటే సినిమాలు అవి ఇవి డైరెక్షన్ చేయడం వరకు వెళ్తుంది, ఎందుకు కనీసం చిన్న క్యారెక్టర్స్ కూడా సినిమాల్లో చేయడానికి ఎందుకు ఇష్టపడట్లా? మీరు ఇస్తే ఎందుకు చేయండి, ఎందుకు ట్రై చేయట్లేదు, ఎందుకు ప్రయత్నించట్లేదు? ఇది మంచి అవకాశం, వెళ్తాము కలుస్తాము. కొంతమంది వీళ్ళు రెగ్యులర్ జబర్దస్త్ లో కనిపిస్తారు కదా, వీళ్ళకి చిన్న క్యారెక్టర్ ఇస్తే చేస్తారో లేదో అని కొంతమంది. లేదు, రాకేష్ ఆల్మోస్ట్ వెల్ నోటెడ్ పర్సన్ అంటే మీరు అన్నట్టు ఇందాక అక్కడ కనిపిస్తున్నాం ఇక్కడ కనిపిస్తున్నాం అని ఎవరేమో కానీ మేమైతే నా ప్రయత్నం నేను చేస్తున్నామండి. ప్రతి డైరెక్టర్ ని కలుస్తున్నాం, ఇప్పుడు వచ్చిన కూడా రైటర్ ఆయన కలిసింది కూడా అదే. డెఫినెట్ గా అందరినీ కలుస్తూనే ఉన్నాను.
ఎవరితో వచ్చిన వాళ్ళ కొంతమంది ఇస్తా అంటారు, కొంతమంది కుదరక ఇవ్వరు, కొంతమంది అంటే వాళ్ళకున్న నెలలో మర్చిపోతూ ఉంటారు. సో అందుకే కానీ ఆ సినిమా నేను చేసుకుంటున్నా, చూద్దాం రేపు ఏమవుతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ సరే, ఇప్పుడు కేసీఆర్ అనేది ఇప్పుడు మరి గవర్నమెంట్ లేదు, మీరు అన్నట్టు నాకు ఇందాక మీరు క్లారిటీ ఇచ్చారు కరెక్టే, కానీ ఇప్పుడు గవర్నమెంట్ లేదని అంటే ఆ టైటిల్ కి వాల్యూ ఉండదేమో. మీరు అన్నట్టు గవర్నమెంట్ ఉందని ఆ టైటిల్ పెట్టారు అనుకుంటున్నారా? అంటే గవర్నమెంట్ ఉందని అంటే కనీసం జనాల్లోకి మీరు అన్నట్లు ఇందాక లాజిక్ చెప్పారు కదా నాకు. మంచి మాట, మంచి మాట. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు భగత్ సింగ్ అని పెట్టాం, ఒక టైటిల్ భగత్ సింగ్ అని పెట్టాం. కొంతమంది ఉన్నారా లేరా అని కాదు, కొన్ని పేర్లకి పవర్ ఉంటుంది ఏమండి, అది వాస్తవం. పవన్ కళ్యాణ్ ఒక వైబ్రేషన్. కేసీఆర్ అనే ఒక వ్యక్తి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణకి తొలి సీఎం. అన్ని రాష్ట్రాలకి సీఎంలు ఉంటారు, కానీ ఈయన రాష్ట్రం మీద ఇచ్చిన సీఎం. ఇది వాస్తవంగా ఒప్పుకోవాలి. నేను ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన ఇంటర్వ్యూ కాదు. నేను పేరు ఎందుకు పెట్టారు అంటే చెప్తున్నా. నా కథకి ఒక లంబాడి కుర్రోడు పేరు పెట్టాలి, కేశవచంద్ర రామావత్. ఆ లంబాడి తాండాలో కుర్రోడు ఆ పేరుతో తిరుగుతా ఉన్నాడు. వాడిని షార్ట్ కట్ లో కేసీఆర్ అని పిలవడం స్టార్ట్ చేశాడు. వీడు తెలియకుండానే ఆయన ఫ్యాన్ అయిపోయాడు. సో అట్లా నేను పెట్టుకున్నాను తప్ప, నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అనే పవర్ఫుల్ నేమ్ అది. మనకు తెలియకుండానే హైదరాబాద్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. తెలుగు వాళ్ళే కాదు, తెలుగు 2 రాష్ట్రాలతో పోలిస్తే పక్కన పెడితే కర్ణాటక నుంచి వచ్చి బతికే వాళ్ళు ఉన్నారు, బెంగాల్ నుంచి వచ్చి బతికే వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర నుంచి వచ్చి బతికే వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ నుంచి, వివిధ భాషలంతా. వీళ్ళందరికీ కేసీఆర్ పేరు అంటే తెలుసు. నేను కేశవ చంద్ర రామావత్ అని పేరు పెడితే నాకే తెలుస్తుంది. నా పేరు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కేసీఆర్ అని అంటే కేసీఆర్ అనే నా పేరు తెలుసు. కనీసం నేను తీసిన సినిమాని ఏంటి ఆ పేర్లు ఏముందని ఓపెన్ చేస్తారు కదా. నేను ఈ పార్టీ పరంగా నేనేం తీయలేదండి. కానీ ఇదేనా బయోపిక్ తీస్తున్నాడా ఏంటి అని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారండి బాబు. నేను సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి రాకేష్కి ఎన్ని కోట్లు వచ్చాయో, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని సూట్ కేసులు వచ్చాయో, అవన్నీ ఏం చేస్తానో తెలిస్తే మీ ముందు నేను ఎందుకు కూర్చుంటానండి. అవి లెక్క పెట్టుకోవడానికి సరిపోద్ది నాకు. లేకపోతే ఎవడొచ్చి ఏం చేస్తాడో తెలియదు, పార్టీ కూడా లేదు, ఎవడొచ్చి లోపల. నా డబ్బు నేను పెట్టుకున్నానండి, నా రూపాయి నేను పెట్టుకున్నా, ఎవరికి ఆన్సర్ చేయాల్సి అంతే చేశాను. ఎవరి దగ్గరికి వెళ్ళలేదా ప్రొడ్యూస్? నేను ఈ సినిమాని చాలా మంది దగ్గరికి కథ చెప్పడానికి వెళ్ళానండి. అంటే బేసికల్లీ మీరు అన్నట్టే తిరిగాను, అవకాశాలు రాలేదు అని అంటే ఒక టైంలో మనకు అనిపిస్తుంది. నాకు నేను స్వతహాగా వచ్చిన వ్యక్తిని ఇక్కడ. నన్ను ఎవరో లేపితేనో, నా వెనక నా తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ తోనో, మా అమ్మ వాళ్ళు ఇచ్చే సంపాదనతో నేను ఎదిగిన వ్యక్తిని కాదు. నా స్వచార్థితంగా నేను వచ్చినండి. నాకు తెలియదా నేను ఏం చేయాలా, అందుకే నాకు నేనే అయ్యాను. అందుకే ముందే చెప్పా, నా సినిమాకి నేనే దీపము, నాకు నేనే రాసుకున్నా, నాకు నేనే చేసుకున్నా అంతే. ఎన్ని రోజులు పట్టింది కథ? నేను చెప్తే షాక్ అవుతారండి. ఇవి త్వరలో సినిమా రిలీజింగ్స్ ఉంటాయి కదా, అందులో చెప్తా. అంటే మళ్ళీ అప్పుడు సినిమా రిలీజ్ అది ఇదని బిజీ అయిపోతారు, అడగాల్సినవన్నీ. ఇది చాలా టిపికల్ గా చెప్పాల్సిన ఇదండి, స్టేజ్ ముఖ్యంగా చెప్తా. అంటే ఒక ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అయితే ఏవి అనుభవించాలో అన్ని అవమానాలు అనుభవించాను. ఎవరైతే నీతో నేను సినిమా వరకు ఉంటానన్న వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్తే ఏం చేయాలో కూడా అనుభవించాను. ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? నేను అంటే సినిమా తీయడం నేను తొందర టైంలో చేశాను. అయిపోయింది సినిమా ఎప్పుడో అయిపోయింది. ఎందుకు డిలే ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా టైం పడుతుంది. ఓకే, సో దానివల్ల. మరి ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి? దేనికి సంబంధించిన మళ్ళీ పొలిటికల్ పేర్లు పెట్టి లేదండి, ఇంకా నా సినిమా లేదు. మంచి సినిమాలు ఒక 2-3 ఉన్నాయి. సో అసలు మీకు ఎలాంటి కథలు నచ్చుతాయి మామూలుగా? అంటే ఇప్పుడంటే కన్ఫ్యూజన్ లో పెట్టారు, కానీ ఫర్దర్ గా ఉండే కథలైనా కన్ఫ్యూజన్ గా అసలు ఎలాంటి కథలు నచ్చుతాయి? వింటున్నానండి, ఒక 2-3 కథలు విన్నారు, మంచిగా బాగున్నాయి. ఏమో మనకి నచ్చిన కథ. మీరు సరే ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అది పక్కన, ఇందులోనైనా మీరు ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుని ఒక క్యారెక్టర్ చేస్తున్నారా? వీటిలోనైనా చేస్తున్నానండి. నా ప్లాట్ఫామ్ కోసమే వింటున్నానండి. నేను కథలన్నీ నాతో పాటు మిగతా వాళ్ళ కోసం కూడా వింటున్నా, జరుగుతా ఉన్నాయి. సుజాత గారిని వన్ ఆఫ్ ద పార్ట్ చేస్తున్నారా? ఆవిడ ఆల్రెడీ ఆర్టిస్ట్ బిజీగా ఉన్నారు, ఆవిడ డేట్లు దొరకడం నాకు కష్టం. నా సినిమాలో చేసింది ఆవిడ. సూపర్. సో మొత్తానికి ఆవిడ విషయంలో అంటే ఇప్పుడు సినిమాలు అయితే చేస్తున్నారు, సేవ్ ద టైగర్స్, అక్కడ కూడా మీరు అనుకునే వేలో చాలా పద్ధతిగా కనిపిస్తున్నారు, అక్కడ కూడా అది హోమ్లీగా కనిపిస్తున్నారు. ఫర్దర్ గా ఏదైనా సినిమాలు కొంచెం లీడ్ రోల్ వచ్చి కొంచెం మోడర్న్ గా చేయాలనుకున్నప్పుడు లీడ్ రోల్ అంటే ఇంకొంచెం అంటే ఇప్పుడు ఇవి ఓకే హోమ్లీగా ఉన్నాయి కాబట్టి సుజాత లైఫ్ లో ఇంతకన్నా గొప్పగా
వస్తే ఆనందపడే వ్యక్తి నేను. ఇంతకన్నా మంచి క్యారెక్టర్ తను చేస్తే తనకి ప్లస్ అవుతుంది తప్ప ఇంతకన్నా బ్రహ్మాండంగా అయితే చేయలేదండి. Oh. ఇది పిక్స్ అంటే అసలు- సుజాతకి అసలు సినిమా మొత్తానికి సిరీస్ మొత్తానికి కూడా ఇవిడ హైలైట్ సుజాతకి రావడమే తిరుపతి ప్రసాద్ దగ్గర దొరికేసింది లక్. సో అదే అంటున్నాను, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ దీని వల్ల ఇంకొంచెం మంచి ప్రాజెక్ట్స్ వచ్చి ఇంకొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు అంటే మీరు అన్నట్టు ఇది మంచిదే కానీ దీని మీద బెటర్ వచ్చిన లేదంటే అంటే ఆన్ సెట్స్ అంటే థియేటర్స్ వైజ్ గా రిలీజ్ అయ్యి వచ్చిన కొంచెం మోడర్న్ క్యారెక్టర్స్ ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఏముందండి, పాత్ర పరంగా తనకి ఇష్టం అయితే అందులో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇంత బాగా చేస్తుందని నేను అనుకున్నానా? ఏమో వాటిలో కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఆర్టిస్ట్ అన్నాక అన్ని చేయాలి. ఇదే చేస్తాను అది కాదు, డెఫినెట్ గా ఏ పాత్రలోకి దూరిపోవాలంటే ఆ పాత్రలోకి చేయాలి. సో యాక్సెప్ట్ చేస్తాను, తన మీద ఆధారపడి ఉంటుంది. దాని డెసిషన్ నేను ఇవ్వలేను కదా. కానీ మీరు కనపడరు, నేను చెప్పాను కదా ఆవిడ మాత్రం కంప్లీట్ గా మీ మాట వింటున్నట్టు మీరు కొంచెం డామినేటింగ్ గా ఉంటున్నట్టు మా అందరికి అనిపిస్తుంది. ఆ క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ జబర్దస్త్ విషయానికి వస్తే మీరు రాసుకునే స్కిట్స్ అయినా ఏదైనా సరే అంటే మీరు రాసుకోవడం జరుగుతుందా లేకపోతే రైటర్ ఉన్నారండి మాకు, Writer జబర్దస్త్ లో రైటర్ రాజ్ కుమార్ గారు అని. కరెక్షన్ సార్ అన్ని మేము అందరం కూర్చొని డిస్కస్ చేసుకుని రాసుకుంటాం. మాకు రాజ్ కుమార్ అని జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తన ఫ్రెండ్ గా ఉన్నాడు. తనే నా సినిమా కూడా తనే రాశాడు. ఈ 13 సంవత్సరాలు రకరకాల గెస్ట్లు కూడా చేంజ్ అవడం జరిగింది జబర్దస్త్ సంబంధించి. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క అయితే ఎవరిది బాగా నచ్చింది మీకు? రోజా గారిని వదిలేసి మిగిలిన వాళ్ళ గురించి చెప్పండి నాకు. అలా ఏం లేదండి, మా స్టార్టింగ్ ఇప్పుడు ఏదైనా కూడా ఎన్ని కార్లు కొన్నా ఫస్ట్ కార్ గుర్తుంటది, ఎన్ని కొన్నా మనకు సైకిల్ నాన్న అమ్మ కొనిచ్చిన సైకిల్ గుర్తుంటది. ఇవన్నీ పక్కన పెడితే మనం వాడిన ఫస్ట్ ఫోన్ గుర్తుంటది, ఆ ఫోన్ మనం కొనుక్కున్నాం కదా అని. అలానే మా జబర్దస్త్ స్టార్టింగ్ లో ఉన్న డేస్ చాలా బాగున్నాయండి, హెల్దీ డేస్ అవి. ఎందుకు అని ఒక రోజు నేను ప్రశ్న వేసుకుంటే అప్పుడు మాకు ఏవి కల్మషాలు తెలియవు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ చాడీలు తెలియవు, ఎవరికి వాళ్ళ మాట్లాడే వాళ్ళం జీరో కదా. అప్పుడు ఏం సెలబ్రిటీస్ కాదు మేము. సెలబ్రిటీస్ ఎవరు అక్కడ అంటే ఇద్దరే, నాగబాబు గారు రోజా గారు. వాళ్ళు పెద్దవాళ్ళు, మాకు తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారన్న మాకు ధైర్యం, వాళ్ళు మాకున్నారు అంటే నాగబాబు గారికి నేను తెలుసు బా చాలు, రోజా గారు మాతో మాట్లాడతారు అంటే. జబర్దస్త్ లో ఉన్న వాళ్ళందరం కూడా వేరే వేరే ఊర్లలో నుంచి ఒక ప్లాట్ఫామ్ మీద కలిసాం. ఎలా ఉంటుంది చెప్పండి, మాకు ఒక కుటుంబం అనే మీ కుటుంబంలానే ఉన్నామండి. కొన్ని సంవత్సరాల వరకు కుటుంబంలానే బతికాం. మధ్యలో ఈ పాలిటిక్స్ అవి ఇవి వచ్చి ఏమో దిష్టి తగిలినట్టుంది జబర్దస్త్. అందరం హెల్దీగా బతికాం చాలా. అంటే నిజంగా మీరు చెప్పినట్టు కొన్ని రోజుల పాటు జబర్దస్త్ కి టీవీకి అతుక్కుపోయారు జనాలు. కానీ తర్వాత ద వే ఆఫ్ క్వాలిటీ కూడా తగ్గిందేమో, మీరు చేసే స్కిట్స్ లో కూడా క్వాలిటీ తగ్గింది. ఏం లేదండి, ప్రతి గురువారం చూస్తుంటే మీకు పాత చింత పచ్చడి లాగా అట్లనే అనిపిస్తుంది. ఎన్ని మేము బ్రహ్మాండంగా చేసినా, మేము కొత్తదనం ఎంత తీసుకొచ్చి మేము చూపించినా అది అలానే కనపడుతూ ఉంటది. అనసూయ గారు రష్మి ఇద్దరు హ్యాండిల్ చేసినప్పుడు ఎవరిది ది బెస్ట్ అనిపించింది? నా బెస్ట్ అన్న నాకు ఎప్పుడు కూడా నాకు అనసూయ అంటే బాగా ఇష్టం అండి. నాకు సొంత తర్వాత అనసూయ వెళ్ళిపోగానే నాకు రష్మి ఎమోషనల్ పర్సన్, లవబుల్ పర్సన్. నటన అంటే ఏంటో తెలియదు. నిజంగా తన అమాయకత్వం నిజంగా బంగారు తల్లి, ఐ లవ్ యూ బంగారం. నిజంగా మా రష్మి నిజంగా నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే సో స్వీట్. అంటే నిజంగా కూడా తను చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు జనాలు అనుకుంటారు అంటే అదేదో స్క్రీన్ కోసం చేస్తుంది అనుకుంటారు. తను ఎలాంటి వ్యక్తి అంటే నటించే మనుషులకు దూరంగా, ఏ నటన రాని మాటలు రాని జంతువులకు దగ్గరగా ఉండే వ్యక్తి. ప్రకృతికి, మూగ జీవాలకి చక్కగా లవబుల్ గా ఉంటది, ప్రశాంతంగా ఉంటది, పాజిటివ్ గా ఉంటది. తన చుట్టూ అలా తిరుగుతా ఉంటది. ఎంత కష్టం ఉన్నా మనసులో పెట్టుకుంటది, ఎన్ని బాధలు ఉన్నా మనసులో పెట్టుకుంటూ ఉంటది. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆమె. సో కానీ సుధీర్ విషయంలో వచ్చేవి కొన్ని సార్లు ట్రోలింగ్ అనిపిస్తాయి, కొన్నిసార్లు నిజంగా వీళ్ళు పెళ్లి చేసుకుంటే అంటే ఒక మంచి పేరు అవుతారేమో అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి టాక్స్ వచ్చినప్పుడు అసలు ఏంటి తన బిహేవియర్ ఏంటి? ఏమో అంటే బేసికలీ ఈ విషయాలు ఎప్పుడు మాట్లాడుకో, జనాలు అనుకుంటారు, మీరు అనుకుంటారు తప్ప. నాకు సుజాతకి పెళ్ళి అవ్వడం అంటే నేను ఇది నమ్ముతానండి. చాలా మంది మేము పెళ్ళి అయితే బాగుండని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ బ్లెస్సింగ్సే మమ్మల్ని ఈ రోజులో నిలబెట్టాయి. జనాలకు కూడా తెలుసు ఇదేంటి అని. కానీ అలాగే వాళ్ళ పేరు కూడా బాగుంటుందేమో, బాగుంటే బాగుంటది అనుకునే వాళ్ళు తప్ప కలిస్తే బాగుంటది అనుకునే వాళ్ళంటే ఏమోనండి. అంటే వాళ్ళది వ్యక్తిగత విషయాలు మనం మాట్లాడకూడదు. ఒకళ్ళ వ్యక్తిగత విషయాలు మనం ఎలా డిసైడ్ చేస్తాం. సో వాళ్ళది. సో ఇంత పద్ధతిగా ఉండే మీకు బార్న్ అండ్ బాటప్ అంటే ఎక్కడ?
అది వరంగల్. వరంగల్. చాలా ఇంటర్వ్యూలు చెప్తున్నాను. బేసికల్ నాకు వరంగల్ ఉమ్, లోకల్. ఉమ్. శివనగర్. కానీ ఎక్కడ ఆ తెలంగాణ తెలంగాణ అనేది స్లాంగ్ ఎక్కడ కనపడదు. సుజాత కూడా అదే తిడుతుంది. తనకి పర్ఫెక్ట్ గా అనిపించింది. పర్ఫెక్ట్ తెలంగాణ అమ్మాయి, నీకు ఒకసారి తెలంగాణ రాదేంటి నీకు అంటది. అసలు రాదు మీకు. అంటే నేను మొదటి నుంచి ఇక్కడ నుంచి ఇండస్ట్రీలో ఉండే ఇది మీడియా లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుందండి. అది అలవాటు అవటం వల్ల నేను ఇలా అయిపోయానేమో అనిపిస్తుంది. కానీ అన్ని భాషలు వచ్చు, తెలంగాణ వచ్చు. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా, అంటే జబర్దస్త్కి రావడానికి కూడా అంటే ముందు మిమిక్రీలు అక్కడ ఇక్కడ చేస్తాను. అసలు జబర్దస్త్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంతకు ముందు మనకి ఒక మాట చెప్పేవాళ్ళు, సినిమా పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇవాళ ఎవరింటి ముందో నుంచుని మేము వాళ్ళ స్టార్ అవ్వడానికి వాళ్ళే రీజన్స్. ఒక డైరెక్టర్ ఇంటి ముందు నుంచున్నాం, రామారావు గారు, వీళ్ళందరూ కూడా చెప్పిన సందర్భాలు. మీరు అలాగా జబర్దస్త్కి వెళ్ళడానికి ఎవరిని ఫస్ట్ అప్రోచ్ అయ్యారు? మిమిక్రీలు చేస్తుంటే కూడా మనకి ఎవరెవరో పరిచయం అవుతూ ఉంటారు. సో అసలు ఎలా వచ్చింది అది? నాకు ధనరాజ్ గారు అండి. మీరు ఎవరి చుట్టూ తిరగలేదు, ఏమీ చేయలేదు. అవకాశమే నా దగ్గరికి వచ్చి ధనరాజ్ గారి రూపంలో ఆయనే ఈ రోజు నేను ఇలా ఉన్నాను, నా ఫ్యామిలీ ఇలా బాగుంది అంటే ధనరాజ్ గారు ఇచ్చిన పుణ్యమే. ఆయన నాకు ఇచ్చిన ఆపర్చునిటీ నన్ను ఈ రోజు స్థాయిలో నిలబెట్టిందండి. ఆయనే నాకు జబర్దస్త్ లో అవకాశం ఇచ్చారు. తర్వాత రోలర్ రఘు గారు ఆయన టీమ్ లో చేశాను. అట్లా చేసుకుంటూ టీం లీడర్ అయ్యాను అంతే తప్ప. టీమ్ లీడర్ కి మామూలుగా టీమ్ లీడరే కాకుండా అందులో చేసే వాళ్ళకి కూడా మంచి పేరే ఉంటుంది. అక్కడ టీమ్ లీడర్ వరకు వెళ్ళాలంటే అసలు ఎన్ని ఫేస్ చేయాలి? అసలు ఏదన్నా అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ పైకి వచ్చి ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. నా కెరియర్ లో జబర్దస్త్ లో అన్ని చేశానండి. నేను రైటర్ గా చేశా, కంటెస్టెంట్ గా చేశా, కొన్ని రోజులు వెనక రోల్స్ అన్ని చేశా. జబర్దస్త్ లో నేను చెయ్యందంటూ ఏమి లేదండి. ఆల్మోస్ట్ అన్ని చేసే టీమ్ లీడర్ అయ్యి 13 సంవత్సరాల దాకా చేస్తూనే ఉన్నాయి. ఇంకా చుట్టూ పిల్లలు పెట్టుకుని ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్? బాగుంటుంది, పాజిటివ్ గా ఉంటుంది. నేను చెప్పా కదా, కల్మషన్ లేదు, ఉండదు వాళ్ళకి, ఏ ఆలోచన ఉండదు, ఏ డైలాగ్ ఇస్తుంది చెప్తారు, ప్రశాంతంగా ఉంటుందండి పిల్లలు. సూపర్. బిగ్ బాస్ తో చాలా మంది జబర్దస్త్ వాళ్ళు కూడా బిగ్ బాస్ కి వెళ్ళారు. లైక్ సుజాత గారు వెళ్ళినప్పుడు కూడా ఆవిడకి మంచి పేరే వచ్చింది. ఎన్ని రోజులు ఉన్నాం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎవరైనా సరే, ధనరాజ్ గారు వెళ్ళినప్పుడైనా వీళ్ళందరూ వెళ్ళారు. మీకు ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు వస్తే ఆఫర్ వస్తే ఏముందండి, టైం మన ఇది వెళ్ళాలని ఉంది అని అంటే వెళ్ళడం అంతే తప్ప. అంటే ఇప్పుడు నాకున్న బిజీకి, నాకున్న షూటింగ్స్ నేను బిజీగానే ఉన్నా. ఒక నేను చెప్తాను, వాళ్ళని ఒక క్వశ్చన్ చెయ్యాలి అంటే మీరేం క్వశ్చన్ చేస్తారు? నేను వాళ్ళని క్వశ్చన్ చేయాలా? ఎందుకులేండి, ఒక క్వశ్చన్ ఏముంది మనకి మనసులో ఉండిపోతుంది. చిరంజీవి గారు కనిపిస్తే మీరు ఎందుకంటే ఇంత అందంగా ఉన్నారని అడగొచ్చు మనం. అలా మీకు ఎవరైనా ఒక పర్సన్ కనిపిస్తే మీరు ఒక క్వశ్చన్ అడగాలంటే ఏం అడుగుతారు? ఫస్ట్ అయితే రోజా గారు ఎలా ఉన్నారు? సూపర్. ఆది గారు క్వశ్చన్ మనం అడగాలి కదా, అసలు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి? కిరా కార్తీ గారు నేనేం మాట్లాడకపోవడం బెస్ట్. ఎందుకు? అదే నా ఎలా ఉన్నావు అని అడుగుతా. ధనరాజ్ గారు థ్యాంక్స్ అన్న. సుధీర్ ఏం హీరో? ఓ సూపర్. ఒకటి సుజాత గారిని అడగలేకపోయి అడగాలనుకునే క్వశ్చన్ ఏంటి? నిన్ను నేను ఎలా చూసుకుంటున్నాను? వావ్ సూపర్. చాలా చక్కగా చెప్పారు. అసలు ఇన్ని తెలివితేటలు ఫస్ట్ మీ పేరెంట్స్ మిమ్మల్ని జబర్దస్త్ లో చూస్తున్నప్పుడైనా మీకు బయటకి ఏమైనా డిఫరెన్స్ చూపిస్తే అదేంటి అక్కడ ఒకలా ఉంటాయి ఇక్కడ ఒకలా ఉంటాను ఎప్పుడైనా అన్నారు? చాలా మంది పరిచయం పెట్టేవాళ్ళు అంటారు. సో ఫర్దర్ గా మీరు అన్నట్టు ఇందాక మంచి మంచి ప్రాజెక్ట్స్ అవి అని చెప్పారు. ఎటువంటి కామెంట్స్ లేకుండా అసలు ఆయన కాంట్రవర్సీ మాట్లాడరండి నాకు తెలిసినంత. అంటే కాంట్రవర్సీ మాట్లాడాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అవసరం లేదు. నా టాలెంట్ తో నేను ఫేమ్ అవుతున్నా. నా టాలెంట్ నన్ను ఎక్కడ తీసుకెళ్ళాలో తెలుసు. కాంట్రవర్సీ చేసి ఫేమ్ అవ్వాల్సినంత అవసరం లేదు. కాంట్రవర్సీ చేసే వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, ఒకళ్ళని అనాలి అని అంటే మనకు ఒక అర్హత ఉండాలి. ఒకళ్ళని ఉత్త పుణ్యానికి అని పడేయకూడదు. అంత ఇది కూడా మనకి లేదండి. ఇంకొకళ్ళ లైఫ్ ను మనం అని అంత నచ్చలేదా, సైలెంట్ గా ఉన్నాం. ఏం జరగాలో దేవుడు చూస్తాడు. కాలం ఉంటది, కాలం ప్రతి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. ప్రకృతి ఏం చేయాలో ప్రకృతికి తెలుసు తప్ప మనం ఒకళ్ళని అడిగే అంత అర్హత నాకు లేదని నేను నా వ్యక్తిగత అభిప్రాయం. అంతే తప్ప నేను ఎవరిని అనలేక చేయలేక కాదు. నా లైఫ్ లో నన్ను ఎంతో మంది బాధ పెట్టారు, నన్ను ఎంతో మంది చిన్న చూపుగా చూశారు, అవమానించారు. అవన్నీ కూడా నేను తీసుకొని పక్క వెళ్ళిపోయి నా పని ఏదో నేను చేసుకుంటూ ఎవరికి జరగాలో జరుగుద్ది, డెఫినెట్ గా జరుగుద్ది. అది మాత్రం మనం దేవుడి మీద భారం వేసి వెళ్ళాలి. మనం చేసే పని పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, మనకు అదే పని కాదు కదా. కొత్త కారు ఎలా ఉంది? ఏ కొత్త కారు? సుజాత గారు కొత్త కారు బయట బాగా. అయ్యో అది యాడ్ అండి బాబు, అది చిన్న పబ్లిసిటీ యాడ్ చేసాము, దాన్ని అందరు కారు కొన్నారు అనుకుంటున్నారు. కొనలేదా? ఉన్న కారు చాలు.
ఇంకా చాలా నిజంగా అంటే అలాంటి తీసుకునే పొజిషన్ లో సుజాత గారు ఉన్నారనేది, సరే మీ విషయంలో అన్న అనకపోయినా సుజాత గారు ఆ పొజిషన్ లో ఉన్నారనేది అందరికి తెలిసింది. మొత్తానికి కారు కొనలేదు, కారు కొనలేదు, జస్ట్ యాడ్ మాత్రమే చేశారు. యాడ్ మాత్రం చేశాను. నా కారు వచ్చింటే నిజంగా ఇంకా బాగుండేది అనుకుంటున్నాను. బయట బెంచ్ ఉంది, ఎవరు నీదేనా? నేనే నాకు యాంకరింగ్ మీ జబర్దస్త్ వాళ్ళు చేస్తుంటే నాకు ఒక బెంచ్ కార్ గిఫ్ట్ ఇచ్చారు మొన్నే. బెంచ్ కారు ఉన్న ఏకైక యాంకర్. రైట్, మొత్తానికి నాకు ఆ ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇవ్వండి. సినిమాల పేర్లతోటి లేకపోతే ఈ కామెంట్ల పేర్లతోటి మొత్తానికి ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ గా మాత్రం టచ్ అవ్వట్లా మీరు. లేదండి, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకోవట్లా. ఎంట్రీయా? అంటే ఈ పేర్లు గీర్లకి అన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తారు రాకేష్ గారి నుంచి అని క్లోజ్ చేసే ముందు నేను ఈ క్వశ్చన్ అడిగాను. సినిమాలు చేసుకుంటూ స్టేజ్ షోస్ చేసుకుంటూ బతకాలండి. పొలిటికల్ ఇచ్చే అంత నాలెడ్జ్ నాకు లేదు, అంత టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఏమంటారు ఇది నాకు లేదండి. మనస్తత్వానికి కూడా నా మనస్తత్వం మంచి మాట. నా మనస్తత్వం ఎవరిని అనలేను, ఎవరేమన్నా నన్ను ఏమంటే నేను తట్టుకోలేను. నా మనస్తత్వానికి సెట్ అవ్వదు. కానీ మీరు సపోర్ట్ చేసే రోజా గారు మాత్రం అవతల వాళ్ళని ట్రోల్ చేయమంటే ఆవిడనే మాటలకు మాత్రం అసలు అంతు పొంతు లేకుండా ఉంటుంది. అయితే ఒకటండి, ఐఎమ్ ప్రొఫెషన్. దాన్ని మనం అంత పెద్ద మనం అనే అంత ఇది నాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి టైం ఇచ్చారు. చాలా ఓపిక్గా, మీకు ఓపిక ఉంది అఫ్ కోర్స్, చాలా ఓపిక్గానే సమాధానాలు చెప్పారు నాకు. రైట్, చాలా బాగా యాంకరింగ్ చేశారు. రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ చూసాం కదా, సో కేసీఆర్ అంటే ఆయన ఏంటో క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రతిదీ రాకేష్ గారు ఏ సినిమా తీసినా మనం థియేటర్స్కి వెళ్ళి చూసి ఆయన ఫర్దర్ ప్రాజెక్ట్స్ కి వచ్చే ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా మనందరం థియేటర్లో సినిమా చూద్దాం, ఆయన ఎంకరేజ్ చేద్దాం. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఫర్దర్ గా కూడా మనకి మంచి జరుగుతుంది. అలాగే మనం కూడా ఫ్యూచర్ లో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే ప్రతి ఒక్కళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి. సో ట్రోలింగ్ కాదు, ఫస్ట్ ఒక మనిషి మాట్లాడుతున్నాడు అన్నప్పుడు నెగిటివిటీ అనేది పక్కన పెట్టి అది ఏ వేలో అన్నారు, ఏ రకంగా అన్నారు, ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తే కామెంట్స్ పెట్టే పరిస్థితి రాదు. ఒక కామెంట్ అనేది ఈజీగా పెట్టేస్తాం, కానీ ఆ వెనకాల ఒక మనిషి ఎంత స్ట్రగుల్ అవుతారు అనేది వాళ్ళకే తెలుస్తుంది. సో కామెంట్ పెట్టేటప్పుడు నిజంగా అందరికీ చెప్తున్నా, ఇది ఒక్కసారి ఆలోచించి కామెంట్ పెడితే బాగుంటుంది అనేది అభిప్రాయం. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ రాకింగ్ రాకేష్ గారు. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ.